నిన్న మేము ఈద్గాహ్ ఎటువంటి పాఠం అనేది తెలుసుకున్నాం. ఈద్గాహ్ అనే పాఠము ఒక కథ. ఆ కథను హిందీలో కహానీ అని అంటాము. ఈద్గాహ్ కథ యొక్క రచయిత ఈద్గాహ్ కహానీ के कहानीकार ప్రేమచంద్ర జీ हैं. మనము ప్రేమచంద్ర గురించి మొన్న చెప్పుకున్నాం. जस्ट वाटिని रीकैप చేసుకున్నాం. प्रेमचंद जी का जन्म 1880 में हुआ. प्रेमचंद को उपन्यास सम्राट कहते हैं. प्रेमचंद जी के पहले उपन्यास का नाम सेवा सदन था. प्रेमचंद 300 कहानियां लिखे. प्रेमचंद की कहानियां मानसरोवर नामक ग्रंथ में स्थित है. यह ग्रंथ 8 भागों में विभाजित किया गया. इनकी पहली कहानी का नाम पंच परमेश्वर था. इनकी मृत्यु 1936 को हुई. चलो पाठ की ओर चलते हैं. पृष्ठ संख्या 6 विषय प्रवेश के अंतर्गत देखिए. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इनके रूप हर भारतीय में समाये हुए हैं. हम अपने बुजुर्गों वयोवृद्ध का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है. ఇక్కడ మనకు ఈ పాఠం మొదలయ్యే ముందు ఈ పాఠంలో ఎటువంటి అంశాల గురించి వివరించాలి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చెబుతున్నారు ప్రాచీన కాల్ సేహి అంటే మీ ప్రాచీన కాలం నుండి అనాది కాలం నుండి భారత్ నైతిక మూల్య భారతీయ జీవన్ में प्रतिबिंब रहे हैं. అంటే మీ మన భారతదేశ సమాజంలో నైతిక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తి మనస్సులో ఏముంటాయి? ఖచ్చితంగా నైతిక విలువలు దాగి ఉంటాయి. తర్వాత మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తి మనస్సులోనూ పెద్దవాళ్ళ పట్ల గౌరవ భావనలు ప్రతి ఒక్కరి మనస్సులో దాగి ఉంటాయి. ఆ ప్రతి ఒక్కరి మనసులో ఎటువంటి గొప్ప గొప్ప భావాలు దాగి ఉన్నాయో ఈ పాఠంలో చెప్పడం జరిగింది. చూడండి, ప్రేమచంద్ గారు నేను మీకు ముందే చెప్పాను ఏమనేసి, ప్రతి విషయము అతని కథ, అతని వదన ఏ విధంగా ఉంటుందంటే ఆ దృశ్యం మన ముందర జరుగుతూ ఉందా అన్నట్టుగా ఉంటది అనే చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ ఏ విధంగా వర్ణిస్తున్నారో. పహలా అనుచ్ఛేद देखिए. फर्स्ट पैराग्राफ చూడండి. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है. खेतों में कुछ अजीब रौनक है. आसमान पर कुछ अजीब लालिमा है. आज सूर्य को देखो, कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. అంటే ఇక్కడ లేఖక్ ప్రేమచంద్ గారు ఆ పండుగ రోజున ఆ తెల్లవారుజాము ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. చూడండి, రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. అంటే మీ రంజాన్ నెల మనకందరికి తెలిసిన విషయమే. రంజాన్ నెలలో ప్రతి ముస్లిం 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఆ 30 రోజుల ఉపవాసాల తర్వాత మనం 9th క్లాస్ నేర్చుకున్నాం రంజాన్ పాఠం గురించి. ఆ 30 రోజుల ఉపవాసాల తర్వాత రంజాన్ పండుగ అనేది వస్తుంది. ఆ రంజాన్ పండుగ రోజు వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. అంటే మీ ప్రభాత్ అంటే మీ సూర్యోదయం. ఇక్కడ సూర్యోదయం గురించి చెబుతున్నారు. ఈ సూర్యోదయము మనోహర్ హై. మనోహర్ అంటే మీ మన్కో హర్నే వాలా, అంటే మీ మనస్సుకు హత్తుకునే విధంగా. కితనా సుహావన, మరియు ఎంత అందంగా ఉంది ఈ రోజు సూర్యోదయము. వృక్షం పర్ అజీబ్ హరియాలి హై. మామూలుగా ఎప్పుడు చూసినా మనం చెట్లు ఏ విధంగా ఉంటాయి? మనకు పచ్చగా కనిపిస్తాయి, గ్రీనరీ కనబడుతుంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు ఏమనేసి, వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. కానీ ఈ రోజు ఆ చెట్ల పైన ఉండే ఆ పచ్చదనం ఇంకా పచ్చగా కనిపిస్తుందంట. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. ఖేతో మే అంటే పొలాలలో కూడా ఒక రకమైనటువంటి వెలుగు ఉందంట. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఇంకేమి ఆకాశం అంతా ఎర్రగా ఉంది. ఆజ్ సూర్యకు దేఖో. సూర్య అంటే అర్థం ఏమి? సూర్యుడు. ఈ రోజు సూర్యుడు చూడండి, కితనా ప్యారా,
కితనా శీతల్ హై చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు సూర్యుడు చూడండి, సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చల్లగా ఉన్నాడు. సూర్యుడు చల్లగా ఉంటాడా అంటే ఇక్కడ కవి, ఇక్కడ రచయిత చెప్తున్నాడు ఏమనేసి, ఈ రోజు సూర్యుడు కూడా చల్లగా ఉన్నట్టు అందరికీ అనిపిస్తోంది. మానవ సంసార్కు ఈద్ కి బధాయి దే రహా హై అంటే ఈ ప్రపంచానికి సూర్యుడు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా ఆ రోజు అనిపిస్తుందంట. ఈద్గాహ్ జానికి తయారియా హో రహే హై, అందరూ ఈద్గాహ్ వెళ్ళడానికి అందరూ సమాయత్తము అవుతున్నారు అనేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మామూలుగా ప్రతిరోజు క్రికెట్ ఆడుకుంటుంటాం, సెలవుల్లో మామూలుగా ఆడుకుంటుంటాం. అదే మనకు పల్లెలో మా అమ్మ ఏదైనా పని చెప్పింది ఏమనేసి, రే వెళ్ళేసి ఆ గడ్డి మోపు తీసుకుంటారా అంటే మనం ఎలా ఫీల్ అవుతాం, మా చాలా ఎండ ఎక్కువగా ఉందమ్మా అంటాం. అవునా? అంటే నువ్వు పని తప్పించుకోవడానికి మనం ఏదో ఒకటి అంటుంటాం. ఆ రోజు మనకి ఎండ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అదే మనకు August 15th, January 26 ఇలా జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారు, మన సార్లు వచ్చి అనౌన్స్ చేస్తారు ఈ రోజు అంతా క్రికెట్ గేమ్స్ ఉన్నాయనేసి. అప్పుడు ఎంత ఎండ ఉన్నా కానీ ఆ క్రికెట్ గేమ్ ఆడాలనే ఆనందంలో మనకు ఎండలా అనిపిస్తుందా? అనిపించింది కదా. అదే విధంగా ఇక్కడ చెబుతున్నారు రచయిత, ఆ పండుగ రోజున సూర్యుడు కూడా చల్లగా ఉన్నాడా అని అనిపిస్తోందంట. క్వశ్చనింగ్ చూడండి, ఎందుకంటే మనకు పరీక్షలో పఠిత గద్యాంశాలు ఇచ్చేసి, అంటే మనం టెక్స్ట్ బుక్ లో పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి ప్రశ్నలు ఇచ్చి సమాధానం రాయమంటాడు. కాబట్టి వాటిని కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి, రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై అనే వాక్యం ఉంది. అందులో క్వశ్చన్ చూసుకుంటే రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ క్యా ఆయి హై? ఎస్, ఈద్ ఆయి హై. ईद कब आई है? रमजान के 30 रोजों के बाद. తర్వాత నెక్స్ట్ టైం చూడండి, कितना मनोहर कितना सुहावना प्रभात वृक्षों पर कुछ अजीब हरियाली है. ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు, ప్రభాత్ कैसा है? ప్రభాత్ कैसा है? మనం ఆన్సర్ గా सुहावना और मनोहर है. खेतों में कुछ अजीब रौनक है नहीं? खेतों में कैसी रौनक है? अजीब रौनक है. తర్వాత संसार किसको ईद की बधाई दे रहा है? संसार को कौन ईद की बधाई दे रहा है? అంటే संसार को सूर्य ईद की बधाई दे रहा है. ఇక్కడ చెప్పాడు సూర్యుని గురించి, आज सूर्य को देखो कितना प्यारा कितना शीतल है. ఇక్కడ మనం ప్రశ్నించవచ్చు ఏమనేసి, कौन शीतल है? सूर्य कैसा है? शीतल है. ఓకేనా? ఇక నెక్స్ట్ पैराग्राफ చూడండి, लड़के सबसे ज्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयां, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. ఇక్కడ చూడండి, లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై అంటే ఆ పండుగ రోజున పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారంట. లడకే కైసే హై? ప్రసన్న హై. సబ్సే జ్యాదా ప్రసన్న కౌన్ హై? లడకే హై. ఇక్కడ చెబుతున్నాడు, బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై అంటే ప్రతి పిల్లవాడు తమ జేబులో నుంచి డబ్బులు తీసి ఎంచుతారట, లెక్క పెడుతున్నారట. 1, 2, 3 అనేసి ప్రతి పిల్లవాడు. అంటే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయము, ఆ రోజున ప్రతి పిల్లవాడి దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి అంటే ఆ రంజాన్ పండుగ రోజున ప్రతి పిల్లవానికి, అంటే పిల్లవానికే కాదు కుటుంబంలో ప్రతి వ్యక్తికి కుటుంబ పెద్ద ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారనమాట. ఆ డబ్బులు ఇచ్చే వాటిని ఏమంటామంటే ఈదీ అంటాం. చెబుతున్నాడు ఇక్కడ, బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై అంటే మాటికి జోబుల నుంచి లెక్కలు తీసుకుని ఏం చేసుకుంటున్నారు, లెక్క పెట్టుకుంటున్నారు. ఎవరు లెక్క పెట్టుకుంటున్నారు? పిల్లవాళ్ళు. కౌన్ అపనే జేబ్ సే
ఖజానా నికాల్ కర్ గింతే హై అంటే లడకే అని మనము ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మహమూద్ గింతా హై 1 2 10 12. మహమూద్ అనే పిల్లవాడు తమ జేబులో నుంచి లెక్క తీసి లెక్క పెట్టాడు. అతని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంట? 12 పైసలు. ఉస్కే పాస్ 12 పైసే హై. ఇక్కడ మనం బిట్ తీసుకుంటే महमूद के पास कितने पैसे हैं? 12 पैसे हैं. 12 पैसे किसके पास हैं? महमूद के पास हैं. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, मोहसिन के पास 15 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. मोहसिन దగ్గర 15 పైసలు ఉన్నాయంట. मोहसिन के पास कितने पैसे हैं? 15 पैसे हैं. బిట్టిలా అడిగాడు ఏమనేసి, 15 पैसे किसके पास हैं? मोहसिन के पास है. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयां, बिगुल, गेंद और ना जाने क्या क्या. చెప్తున్నాడు, ఈ డబ్బులతో ఆ పిల్లవాళ్ళు రకరకాలైన వస్తువులు కొనుక్కుంటారంట. ఆ వస్తువుల్లో చెప్తున్నాడు ఇక్కడ ఖిలౌనే అంటే ఏమి? ఆట వస్తువులు. మిఠాయియా అంటే అర్థమేమి? స్వీట్స్, తినడానికి ఉపయోగపడేవి. బిగుల్ అంటే ఏమి? పీక. చిన్న పిల్లవాళ్ళు ఊదుతారు కదా, ఆ పీకను హిందీలో బిగుల్ అంటారు. గేంద్ అంటే అర్థం ఏమి? బాల్. అంటే ఏమి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఈ విధంగా పీకలు, తర్వాత బాల్స్ లేదా ఆట వస్తువులు లేదా స్వీట్స్, ఈ విధంగా రకరకాలైన వస్తువులు కొనుక్కుంటారు. ఎవరు? ఆ పిల్లవాళ్ళు. और सबसे ज्यादा प्रसन्न है हामिद. ఇక్కడ పిల్లవాళ్ళ గురించి చెప్పారు. ఆ పిల్లవాళ్ళలో అందరికన్నా హామిద్ అనే పిల్లవాడు, ఆ పిల్లవాడి పేరు ఏం పేరు? హామిద్ అనే పిల్లవాడు ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నాడంట. చెబుతున్నాడు, వహ భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబలా పత్లా లడకా థా. చెబుతున్నాడు, ఆ హామిద్ అనేవాడు ఎలా ఉన్నాడంట? చాలా అమాయకమైన పిల్లవాడు. అతని ముఖం చూస్తానే అరే ఈ పిల్లవాడు చాలా అమాయకుడుగా అనిపిస్తాడు. ఆ పిల్లవాని వయస్సు ఎంతంట? 4 या 5 సాల్. అంటే ఆ పిల్లవాని వయస్సు 4 లేదా 5 సంవత్సరాలు ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ బిట్ అడగచ్చు ఏమనేసి, 4-5 साल का लड़का कौन था? हामिद. ఇక్కడ మళ్ళీ బిట్ ఈ విధంగా అడగచ్చు, హామిద్ కి ఆయు కితనీ థీ? 4 या 5 साल. ఇక్కడ చెబుతున్నాడు, उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया था. అంటే మీ హామిద్ వాళ్ళ నాన్న గత సంవత్సరం, అంటే ఈ పండుగ జరిగిన గత సంవత్సరంలో కలరా రోగం వచ్చేతను చనిపోవడము జరిగింది. మా నా జానే క్యూ పీరి పట్టి గయి. వాళ్ళ అమ్మ కూడా పాపము ఏదో రోగం వచ్చింది. ఏక్ దిన్ వహ్ భీ పరలోక్ సిదార్ గయి. వాళ్ళ అమ్మ కూడా ఆ సంవత్సరం దాటిన తర్వాత ఒకరోజు ఆమె కూడా చనిపోవడము జరిగింది. ఈ విధంగా ఆ పిల్లవాడు తల్లి లేక ఆ పిల్లవాడు అనాథగా మారిపోయినాడు. కిసికు పతా చలాకి ఆఖిర్ అచానక్ ఇహ క్యా హువా. అంటే విషయం ఎవరికి అర్థం కాలేదంట. చూస్తుండగానే ఆ పిల్లవాడి నాన్న చనిపోవడము, అదేవిధంగా ఆ పిల్లవాడి తల్లి కూడా చనిపోవడము ఎలా జరిగిపోయింది ఇది అనేసి అందరూ అనుకోసాయి. అబ్ హామిద్ अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో మనం చెప్పుకున్నాం, హామిద్ వాళ్ళ యొక్క తండ్రి కూడా చనిపోయాడు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, ఆ పిల్లవాడు అనాథ. అయితే ఆ పిల్లవాడిని చూసుకోవడానికి వాళ్ళ నాన్నమ్మ ఉండేది. నాన్నమ్మను హిందీలో దాది అంటారు. వాళ్ళ నాన్నమ్మ పేరు అమీనా. నాన్నమ్మ పేరు ఏమన్నా? అమీనా. ఇక్కడ మనం బిట్టు తీసుకుంటే हामिद के दादी का नाम क्या था? अमीना था. बिटिला అడిగాడు, అమీనా कौन थी? हामिद की दादी थी. చెబుతున్నాడు ఇక్కడ, अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता था. ఇప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నమ్మ అయిన అమీనా ఒడిలో పడుకునేవాడు. దాది అమ్మ హామిద్ సే కహతీ హై. వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు ఆ హామిద్ తో ఈ విధంగా చెబుతూ ఉండేది. ఏమనేసి? అబ్బా జాన్ రూపాయే కమానే గయే హై.
అంటే ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు కదా, కాబట్టి ఆ పిల్లవానికి ఏమార్చడానికి వాళ్ళ నాన్నమ్మ చెప్పేది అబ్బాజాన్ అంటేవి నీ తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హై అంటే మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు మరియు మీ అమ్మ అల్లాహ్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంట? అల్లాహ్ దగ్గరికి వెళ్ళిందంట. ఎందుకు వెళ్ళింది? అల్లాహ్ ఇంట్లో పనిచేసి ఆ పిల్లవాడి కోసము రకరకాలైన ఆట వస్తువులు తేవడానికి అల్లాహ్ ఇంటికి వెళ్ళింది అనేసి వాళ్ళ నాన్నమ్మ చెబుతూ ఉండేది. కాబట్టి అంతకు ముందే చెప్పాడు ఏమనేసి, లడకే జ్యాదా ప్రసన్న హై లేకిన్ హామిద్ సబ్సే జ్యాదా ప్రసన్న హై అన్నాడు. అంటే లడకే ఆ పిల్లవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అయితే ఆ పిల్లవాళ్ళ కంటే హామిద్ ఇంకా ఆనందంగా ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఆ పిల్లవాడి జీవితంలో వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ లేదు, మరి ఆ పిల్లవాడు ఆనందంగా ఎందుకున్నాడు అంటే ఇక్కడ మీ నాన్నమ్మ చెప్పిన మాటలే. ఏమని చెప్పింది? మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడురా, మీ అమ్మ అల్లాహ్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళిందిరా, వెళ్ళి మీ నాన్న నీకోసం డబ్బులు చేస్తాడు, మీ అమ్మ నీకోసము ఆట వస్తువులు తెస్తుంది అనే ఆశను ఆ పిల్లవాడి మనస్సులో రేకెత్తించింది. కాబట్టి ఆ పిల్లవాడు అదే ఆశతో చాలా ఉత్సాహంగా తమ జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు మా నాన్న నా కోసము చాలా డబ్బులు తెస్తాడు, ఏదో ఒక రోజు మా అమ్మ నా కోసము చాలా ఆట వస్తువులు తెస్తుందనే ఒక ఆశతో ఆ పిల్లవాడు అందరికంటే ఉత్సాహంగా ఉన్నాడు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ చూడండి, ఆశతో బరీ చీజ్ హై, కాబట్టి ఆ ఆశతోనే ఆ పిల్లవాడు బతుకుతున్నాడు. అయితే ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. హామిద్ కే పావ్ మే జూతే నహీ, ఆ హామిద్ యొక్క కాళ్ళలో కనీసము కాళ్ళలో వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. हामिद के पावों में क्या नहीं है? जूते नहीं है. जूते किसके पावों में नहीं है? हामिद के पावों में नहीं है. చెప్తున్నాడు ఇక్కడ, సిర్ పర్ ఏక్ పురాని టోపీ హై, ఆ పిల్లవాడి తలపై అదో ఇలా ఒక పాత టోపీ ఉందంట. ఆ పిల్లవాడి తలపై ఒక పాత టోపీ ఉందంట. జిస్కా గోటా కాలం పడగయా హై. ఈ టోపీకి ఇక్కడ మామూలుగా అంతకుముందు పాతకాలంలో దారాలతో అల్లేవారు. ఆ దారాలను ఊడిపోకుండా ఇక్కడ ఒక బటన్ పెట్టేవాడు అనమాట. చెబుతున్నాడు ఉస్కా గోటా, ఆ బటన్ కూడా నల్లగా మాసిపోయింది అని అంటున్నాడు. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. చూడండి, ఇక్కడ ఆ పిల్లవాని కాళ్ళలో చెప్పులు లేవు, తర్వాత తలపైన ఒక టోపీ ఉంది, అది కూడా పాతది. అయినా కానీ వాళ్ళ ఆ పిల్లవాని జీవితంలో అమ్మ లేదు, తండ్రి లేడు, అయినా కానీ ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు? ప్రసన్న హై, చాలా ఉత్సాహంగా ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో మనం ప్రశ్నలు తీసుకుంటే, అబ్బాజాన్ కహా గయే హై? ఎస్, रुपये कमाने गए हैं. क्वेश्चन ఇలా అడిగాడు, रुपये कमाने कौन गए हैं? अब्बाजान. ओके ना? अम्मी जान किसके पास गई है? यस, अल्लाह मियाँ के घर. क्वेश्चन ఇలా అడిగాడు, अल्लाह मियाँ के घर कौन गई है? अम्मी जान गई है. राइट. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాడు, ఆశాతో బడి చీజ్. క్వశ్చన్ అడిగాడు, బడి చీజ్ క్యా హై? ఆశా. ఇక్కడ నెక్స్ట్ పేరాగ్రాఫ్ చూడండి. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. చెప్తున్నాడు, అభాగిన్ అమీనా अपनी कोठरी में बैठी रो रही है. ఆ చిన్న పిల్లవాళ్ళకైతే విషయం ఏం తెలియదు కదా, నానమ్మ. ఇక్కడ నానమ్మ గురించి చెప్తున్నాడు. అభాగిన్ అంటే ఏమి? దురదృష్టవంతురాలు అని. ఎందుకు వాళ్ళ నానమ్మను అక్కడ అమీనాను దురదృష్టవంతురాలు అన్నాడు? ఎందుకంటే ఆమె తమ కళ్ళ ద్వారా కొడుకు శవాన్ని చూసింది, కోడలి శవాన్ని చూసింది. ఆ పిల్లవాన్ని, వాళ్ళ మనవడిని ఒక అనాథలా చూస్తోంది.
ఆమె అభాగ్యురాలు కాకుండా మరి ఏమైతుందో చెప్పండి. కాబట్టి చెబుతున్నాడు అభాగిన్ అమీనా అప్ని కోఠరీలో బయట రో రహీ హై. కోఠరీ అంటే గుడిసె. అది కూడా ఎటువంటి గుడిసె? చిన్న గుడిసె. చెబుతున్నాడు ఇక్కడ ఆ చిన్న గుడిసెలో అమీనా కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ. ఈరోజు యాక్చువల్గా రంజాన్ పండుగ రోజు. ఆ రంజాన్ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అభాగ్యురాలైన అమీనా ఇంట్లో ఆ రోజు చేసుకోవడానికి, వంట చేయడానికి కనీసం ఆమె ఇంట్లో ఒక గింజ కూడా లేదు. ఒక గింజ కూడా లేదు. అయితే అంతలోనే ఆమె అలా బాధపడుతోంది. ఎక్కడ? ఆమె చిన్న గుడిసెలో కూర్చొని బాధపడుతోంది. అంతలోనే హామిద్ వచ్చాడు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హామిద్ వచ్చాడు. హామిద్ ఎలా ఉన్నాడు? చాలా ఉత్సాహంగా ఉన్నాడు. బహర్ ఆశాకి కిరణ్. అతను ఒక ఆశతో ఉన్నాడు అన్నమాట. చెప్తున్నాం కదా ఎటువంటి ఆశతో ఉన్నాడు, ఎందుకు ఉత్సాహంగా ఉన్నాడు కూడా మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. హామిద్ భీతర్ జాకర్, ఇక హామిద్ ఆ లోపలికి వెళ్ళేసి చెబుతున్నాడు, దాదీసి కెహతా హై, వాళ్ళ నానమ్మతో చెబుతున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా. వాళ్ళ నానమ్మ ఏడుస్తోంది కదా. ఆ పిల్లవాడు ఏమనుకున్నాడు, ఓహో నేను ఒంటరి వాడిని కదా, నేను ఒంటరిగా ఈద్గాకి వెళ్ళలేనేమో అనేసి మా నాన్నమ్మ బాధపడుతోంది, భయపడుతుంది అనేసి ఆలోచించి పిల్లవాడు చెప్తున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా. అమ్మా నువ్వు భయపడద్దు, మై సబ్సే పెహలే ఆऊंगा, నేను అందరికంటే ముందు తిరిగి వస్తాను, బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడవద్దు అనేసి వాళ్ళ నానమ్మకు ధైర్యం చెబుతున్నాడు. ఎవరు? ఆ హామిద్ అనే 4 లేదా 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు. अमीना का दिल कचोट रहा है, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं, हामिद का अमीना के सिवा कौन है, भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, 3 कोस कैसे चलेगा, कैसे पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं हैं, वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा, पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती, यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे. ఇక్కడ అమీనా కా దిల్ కచోట్ రహా, అమీనా యొక్క మనసు తెగ బాధపడిపోతోంది. కిస్కా దిల్ కచోట్ రహా హై, అమీనా కా దిల్. ఆమె మనసు తెగ బాధపడిపోతోంది. ఎందుకు బాధపడుతోంది అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు, గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. ఆ ఊరిలోని ప్రతి పిల్లవాడు తమ తండ్రితో పాటు పండుగ రోజున ఈద్గాహకి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ పిల్లవాడు తమ తండ్రితో పాటు వెళ్ళడానికి తండ్రి ఉన్నాడా? లేడు కదా. ఈ విషయాన్ని పాపము ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతోంది. ఇంకా ఆమె ఏం ఆలోచిస్తోంది, హామిద్ హామిద్ అమీనాకి సివా కౌన్, ఆమె అనుకుంటోంది, ఇంకేమి ఈ పిల్లవానికి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో, అక్కడ చాలా మంది వస్తారు, అక్కడ జనసమూహం చాలా మంది జనసమూహం ఎక్కువగా ఉంటది. అటువంటి జనసమూహంలో ఈ పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే, అసలు ఈద్గాహ్ మా ఊరు నుంచి 3 కోసుల దూరంలో ఉంది. 3 కోసులు అంటే 1 కోస్ = 2 మైళ్ళు. 1 మైల్ అంటే 1.5 కిలోమీటర్. ఆ విధంగా 1 కోస్ అంటే 3 కిలోమీటర్లు వస్తుంది. ఈ విధంగా 3 కోసులు అంటే దాదాపు 9.5 కిలోమీటర్. ఇక్కడ చెబుతుంది ఈమె, నా పిల్లవాడు, నా మనవడు 9.5 కిలోమీటర్ల దూరము ఎలా నడవగలడు. ఒకవేళ నేనైనా తోడు వెళ్ళింటే కనీసము ఆ పిల్లవాడిని అలసిపోయినప్పుడు ఆ పిల్లవాడిని నేను ఎత్తుకునేదాన్ని, కొంచెం దూరం నడిపించి మళ్ళీ నడిపించేదాన్ని. అయితే నేను వెళ్ళడానికి ఇక్కడ ఇంట్లో ఎటువంటి సరుకులు లేవు. నేను అక్కడికి ఆ పిల్లవాడితో వెళ్ళిపోతే ఇక్కడ సెవయ్యా కౌన్ బనాయేగా. సెవయ్యా అంటే ఆ పండుగ రోజున చేసుకునే ఒక స్వీట్, మనం సేమియాలు పాయసం అంటాం కదా, దాని గురించి చెప్తుంది ఇక్కడ.
ఒకవేళ నేను ఆమెతో పాటు వెళ్ళిపోతే ఇక్కడ పాయసం చేసేవారు శివయ్యమ్మని అనేవాళ్ళే కౌన్ హై ఆ పిల్లవాని కాళ్ళలో ఉస్కే పైరోं में जूते भी नहीं है ఆ పిల్లవాని కాళ్ళలో కనీసము చెప్పులు కూడా లేవు. ఆ పిల్లవాడు చెప్పులు లేని పిల్లవాడు 9.5 కిలోమీటర్లు అనగా 3 కోసులు ఎలా నడుస్తాడు అనేసి ఆమె మనస్సులో చాలా బాధపడిపోతోంది. ఇంకా ఆమె అనుకుంటోంది, ఇంకా ఆమె ఈ విధంగా ఆలోచించింది, అంత దూరం పిల్లవాడు నడిస్తే ఆ పిల్లవాని కాళ్ళకు బొబ్బలు లేస్తాయి. బొబ్బల్ని హిందీలో ఏమంటాము? ఛాలే. ఇక్కడ చెప్పింది చూడండి ఏమనేసి, 3 కోస్ చలేగా కైసే పైరో మే ఛాలే పడి జాయేంగే. ఆ పిల్లవాడు 9 కిలోమీటర్ల దూరం 3 కోసుల దూరం ఎలా నడుస్తాడు? ఆ పిల్లవాని కాళ్ళలో చెప్పులు కూడా లేవు. ఆ పిల్లవాని కాళ్ళకు బొబ్బలు లేస్తాయి కదా. నేనైనా ఫ్రీగా ఉంటే నేనైనా వెళ్ళేదాన్ని, కానీ ఇక్కడ సేమ్యాలు చేసేవారు ఎవరు అనే విషయాలను ఆలోచిస్తూ ఆ దురదృష్టవంతురాలైన అమీనా చాలా బాధపడుతుంది. అర్థమైందా నాన్న?